నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం వార్తలకు ముందుగా హెడ్లైన్స్ రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీలో ప్రత్యేక కార్గో సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ పిలుపు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం మొక్కలు నాటిన పాత్రికేయులు పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో భారత్ కు మరో పతాకం శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భీమ్గల్లోని లింబాద్రిగుట్ట ఆలయంలో విశిష్ట పూజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిరం పాఠశాలలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టులు మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులున్నారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 30 మొక్కలను ఈ మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహారీలో పెట్టడం జరిగింది. పండ్ల మొక్కలు, వివిధ రకాల చెట్లు మొక్కలను పెట్టడం జరిగింది. అంతేకాకుండా రహదారి వెంట మొక్కలు నాటడమే కాకుండా ఆ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకొని బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి జర్నలిస్ట్ మిత్రులు సహకరించినందుకు గాను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మరొక విజ్ఞప్తి ప్రజలకు తెలియజేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ 2 మొక్కలను ఇంటి ముంగట నాటడం వల్ల మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్తో పాటు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటి దాని పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టుల పక్షాన, నవనాథపురం ప్రెస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రావణ మాస శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా సమీపంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పప్పు, పలహారం నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుండే ఆలయంలో భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శనివారం లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు పప్పు, పలహారం నైవేద్యంగా సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సర్వసమా సభ్యులు, భక్తులు తదితరులున్నారు. అత్యంత విశేషమైనటువంటి మాసం కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో అటు శివునికి కానీ, విష్ణుమూర్తి ఆలయాల్లో కానీ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క కృపకు పాత్ర అవుతారని చెప్పేసి శాస్త్రవచనము. అందులో భాగంగా గోల్బంగ్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శనివారము సందర్భంగా ఆలయంలో ఈరోజు ఉదయమే 5 గంటలకి చక్కగా శుక్రవార సేవ చేసి చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకం చేసి నూతన వస్త్రాలు అన్ని కూడా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. ఇత్యాది ఉదయం సుమారు 6 గంటల నుండి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కులన్నీ కూడా తీర్చుకుంటున్నారు. ఈ విధంగా సుమారు ఈ రోజు సాయంకాలము 7:30 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క స్వామివారిని చక్కగా దర్శించుకుంటారు. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి 4 శనివారాలు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంకాలము 8 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. స్వామివారు చక్కగా వారి యొక్క కోరికల్ని కూడా కోరుకొని భగవంతుని పూజలు అందుకుంటారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. కనీసం ఒక 100 చెట్లు నాటాము. పచ్చదనము అనే ప్రభుత్వ స్కీము నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ప్రతి ఇంటికి కూడా కొన్ని మొక్కలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో చెట్లు పెడతాము.
క్యాజువల్గా ఆర్మూర్లో ఏ వాడలో లేని చెట్లు మాకు ఖాళీలో కనిపిస్తుంటాయి. అయినను మేము కూడా ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రాంతంలో చెట్లు పెట్టి ఈరోజు మరి ఇంకా మాకు కాలనీని పచ్చదనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జకన్పల్లి మండలంలోని అరుగులు గ్రామంలో యువ రైతు కుంట రాజశ్రీ ఆత్మహత్య కాదని, ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యేనని ఏఐపీకేఎస్ నాయకులు ప్రభాకర్ మరియు దేవరాం అన్నారు. జగన్పల్లి మండలంలోని అరుగులు గ్రామంలో ఇటీవల మరణించిన రాజేష్ కుటుంబాన్ని ఏఐపీకేఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తనపై భూమి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్లో ఎక్కించకపోవడం, అలాగే రుణమాఫీ వచ్చినా అతనికి వర్తించకపోవడం వల్లే బలవన్ మరణానికి పాల్పడ్డాడని, ఇది తాను చేసుకున్న ఆత్మహత్య కాదని, పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రైతుల పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎస్ నాయకులు, రైతులు తదితరులున్నారు. అప్పుల మార్గం తీర్చలేక తను ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి రైతు బిడ్డ తన ఆత్మగౌరవమే ఇది డెడ్ లైన్ 18వ తేదీ డెడ్ లైన్ విధించారు అప్పులు ఇచ్చిన వాడు. ఈ డెడ్ లైన్ ఒకరు చేయకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మందు దాకా వస్తామని బెదిరించారట. ఇక వాళ్ళు తెచ్చేది ఎందుకు, మేమే వస్తామని చెప్పేసి నేనే వస్తానని, నా చావుతో పోవాలని వాయిస్ రికార్డు కూడా పెట్టి తను చనిపోయాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైతు బీమా లేకపోవడంతో, రైతు తన పేరు మీద భూమి లేకపోవడంతో బాధ్యత ప్రభుత్వం స్వీకరించి 10 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసి, పెద్దబాబు ఇంటర్మీడియట్, చిన్నబాబు 9వ తరగతి, ఆ ఇద్దరికి గురుకుల పాఠశాలలో, గురుకుల కాలేజీలో అవకాశం కల్పించి చదివించాల్సింది పీజీ వరకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే 3 రూపాయలు వడ్డీ ఇచ్చి వేధించారో వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫైనాన్స్ వ్యాపారుల మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కుంట రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ లోపాల వల్లనే ఆయన చనిపోవటానికి అవకాశం ఏర్పడ్డది. ఆ భూమి కనుక ఈ రోజు ఆ ధరణిలో వచ్చినట్లుంటే కనీసం ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలకైనా వచ్చేటి, అది కూడా రాకుండా పోయింది. వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ పేరు మీద 1,60,000 రూపాయల బాకీ ఉంది. అది కూడా ఇప్పటి వరకు మాఫీ కాలేదట. కాబట్టి వెంటనే ఆ అప్పును కూడా మాఫీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్. దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రావణ మాసం తొలి శనివారం కావడంతో భక్తుల రద్దీ, గోవింద నామస్మరణతో కొండ మార్మోగింది. భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్ని సౌకర్యాలు కల్పించారు. దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. థర్మల్ ప్లాంట్ నుంచి ప్రతి 17 రోజులకు సరిపడే విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో థర్మల్, హైడ్రల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అన్ని స్థాయిల్లోనూ అధికారులు, సిబ్బంది గుర్తు పెట్టుకోవాలన్నారు. పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు. ఉద్యోగులు ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడ్రల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, దీంతో నష్టం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు సూచించారు. వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని బట్టి విక్రమార్క ఆదేశించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పథకం దక్కించుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచాడు. ఒలింపిక్ మెడల్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశారు. భారత్ సాధించిన పథకాల సంఖ్య 6కు చేరుకుంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందికి 18,19,000 రూపాయలు విడతగా చెక్కులు వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్ధిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుకున్న నెలలోపు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అలాగే లబ్ధిదారులకు అప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అర్బన్ నియోజకవర్గానికి 71 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుండి ఈ హెల్త్ ఆరోగ్యం విషయంలో ఖర్చు పెట్టుకున్న ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు ఎంతో అండగా ఉంటుంది ఈ ఫండ్, ఈ అమౌంట్ ఏదైతే వస్తున్నదో. కానీ ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆర్ఓ నరేందర్ను అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నరేందర్ను జైలుకు తరలించారు. జిల్లా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కవిత కుటుంబీకులు బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కవిత ఆరోగ్యం బాగాలేదని, మరోవైపు సిసోడియాకు బెయిల్ రావడంతో తమ నాయకురాలికి కూడా ఊరట లభిస్తుందని గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే సిసోడియాకు న్యాయస్థానం 17 నెలల తర్వాత ఊరట కల్పించింది. కానీ కవితను ఈడీ గత మార్చిలో అరెస్ట్ చేసింది. అయితే అప్పటి నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా సోమవారం కవిత పిటిషన్పై వాదనలు జరగనుండగా సుప్రీం ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రంగాలలో మహిళల సమానత్వం కోసం బలమైన పోరాటాలు నిర్మించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ ఇఫ్టో కార్యాలయంలో పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా పీఓడబ్ల్యూ జెండా జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ఎగురవేశారు. అనంతరం జిల్లా మహాసభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ మాట్లాడుతూ సమాజంలో మహిళల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, కానీ నేడు ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయడం లేదని, కొట్లాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు వెనక్కి తీసుకుపోతున్నారని, వాటి కోసం పోరాడాలని, దేశవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు, దాడులు చేస్తున్నారని,
వాటిని వ్యతిరేకించాలని, స్థిరమైన ఉపాధి కోసం పోరాడాలని, 33% మహిళల రిజర్వేషన్స్ అమలు చేయాలని, డ్రగ్స్ మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని, నిజామాబాద్ జిల్లాలో విప్లవాత్మక మార్పు కోసం మహిళలు చైతన్యవంతమైన బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆకుల పాపయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్ల సరిత, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ, పీఓడబ్ల్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, జి సంజన మరియు పద్మ, చిట్టక్క వక్తలుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ లక్ష్మి, అనంతక్క, భారతి, డిశెట్టి పద్మ, పుష్పలత, అనురాధ, శైలజ, 100 మంది మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభకి వచ్చినటువంటి అక్కలందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో సగం మనం ఉత్పత్తిలో మన భాగస్వామ్యం సగం అయినా 2వ శ్రేణి పౌరులుగానే చూడబడుతున్నాం. ఎందుకు ఈ వివక్ష? స్త్రీలపైన పురుషాధిపత్యం అడుగడుగున అంచివేస్తూనే ఉంది. మతం పేరుతో, ఆచారాల పేరుతో హింసకు గురి చేస్తూనే ఉంది. ఒరిస్సాలోని భువనేశ్వర్ ప్రాంతంలో గల ఏటీఎం నుంచి రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందించే దిశగా ప్రభుత్వం నూతన అడుగులు వేసింది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకోవచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ను బియ్యం ఏటీఎం స్క్రీన్పై నమోదు చేయాలి. ఆ తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు. ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ విజయవంతమైతే రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున ఎస్ఐల బదిలీలు జరిగాయి. 40 మంది ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. ఎన్నికల తర్వాత బదిలీలు జరుగుతాయని భావించిన ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బ్రేక్ పడింది. శుక్రవారం బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది ఎస్ఐల బదిలీలు జరిగాయి. నిజామాబాద్ 2వ టౌన్ ఎస్ఐగా ఎండి యాసిర్ అరాఫత్, సిరికొండ ఎస్ఐగా ఎల్ రామ్, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐగా రమేష్, నిజామాబాద్ 4వ టౌన్ ఎస్ఐగా శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ 1గా సంజీవ్, 5వ టౌన్ ఎస్ఐగా వెంకట్రావు, మోపాల్ ఎస్ఐగా యాదగిరి, నవిపేట ఎస్ఐగా వినయ్ కుమార్, వేల్పూర్ ఎస్ఐగా నాగనాథ్, బోధన్ రూరల్ ఎస్ఐగా రాజశేఖర్, కమర్పల్లి ఎస్ఐగా అనిల్ రెడ్డి, నందిపేట్ ఎస్ఐగా హరిబాబు, భీమ్గల్ ఎస్ఐగా మహేష్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐగా అహ్మద్ ఆరిఫ్, ఆర్మూర్ ఎస్ఐ 1గా గంగాధర్, మహిళా పిఎస్ ఎస్ఐ 1గా సంజీవరావు, నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ఐ 1గా విక్రమ్, దర్పల్లి ఎస్ఐగా రామకృష్ణ, మెండోరా ఎస్ఐగా నారాయణ, బోధన్ టౌన్ 2 ఎస్ఐగా హబీబ్ ఖాన్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ 2గా బాపురావు, నిజామాబాద్ 3 టౌన్ ఎస్ఐ 2గా నర్సయ్య, నిజామాబాద్ 5వ టౌన్ ఎస్ఐ 2గా లక్ష్మణ్, డిచ్పల్లి ఎస్ఐ 2గా సత్యం, నిజామాబాద్ 5వ టౌన్ ఎస్ఐ 2గా ఉదయ్ కుమార్, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐ 2గా విఠలరావు, నిజామాబాద్ సిసిఆర్బి ఎస్ఐగా దేవకుమార్, నిజామాబాద్ ఎస్ఐ 2గా హనుమన్లు, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐగా చంద్రమోహన్, మోపాల్ ఎస్ఐ 2గా రజనీకాంత్, నిర్మల్ జిల్లా కుంటాల ఎస్ఐగా భాస్కర్ చారి, నిర్మల్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్ఐగా అప్పారావు, ఎర్గట్ల ఎస్ఐగా రాము, బోధన్ ఎస్ఐ 1గా ముచ్చందర్, బాల్కొండ ఎస్ఐగా నరేష్, నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ఐ 2గా మహమ్మద్ షరీఫ్, నిజామాబాద్ 3 టౌన్ ఎస్ఐ 1గా ఉడుతా మహేష్ బదిలీ కాగా రామారావు, పాండేరావులను నిజామాబాద్ బీఆర్కు పంపించారు. ఎస్సీ ఎస్టీలలో కేటాయించిన రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల 1న ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 కోటి ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పట్టణాల్లో ఈడబ్ల్యూఎస్ ఇల్లు పొందడానికి 3 లక్షల వరకు, ఎల్ఐజీ ఇల్లు పొందడానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు,
ఎంఐజీలు పొందడానికి 9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాల్లో తొలి 8 లక్షలపై 12 ఏళ్ల కాలానికి 4% వడ్డీ రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు 1.80 లక్షల సబ్సిడీ అందిస్తారు. పట్టణాల్లో నిర్మించే ఇళ్ల ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 సమకూరుస్తాయి. కేంద్ర రైతులకు న్యాయమైన ఉద్యానవన మొక్కలను అందించేందుకు 1,765.57 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం అమలు చేయాలని నిర్ణయించింది. 2023 బడ్జెట్లో చేసిన ప్రకటనను అనుసరించి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తోంది. దీని ద్వారా నర్సరీలకు అవసరమైన చేయూతనందించి నాణ్యమైన మొక్కలు తయారు చేసేలా చేస్తారు. దీనివల్ల వినియోగదారులకు వైరస్ లేని మంచి మొక్కలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ప్రతి జిల్లాలో కుక్కల బెడద పెరిగి చిన్నారులపై వీధి కుక్కలు దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీధి కుక్కల దాడులపై పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడట్లేదని మండిపడ్డారు. నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం, హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపేటలో 4 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవటం అమానవీయమని హరీష్ రావు పేర్కొన్నారు. బ్రతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కు తిన్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తూ ఉండడం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్క కాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపింది. కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కుక్క కాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన కుక్క కాటు ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్క కాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి. యాంటీ రేబీస్ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని హరీష్ రావు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులకు చర్యలు చేపట్టాలా, ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో వీధి కుక్కల బెడద, వర్షానికి రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని, పగలు రాత్రి వేళల్లో రాకపోకలకు, వార్డుల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కౌన్సిలర్లతో, అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధికి దశ నిర్దేశం చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపడుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరపున కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజరి గంగారాం, సీనియర్ నాయకులు రజాక్, రవిశంకర్ గౌడ్, ప్రవీణ్ నాయక్, సాగర్ తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీకి వెళ్ళినట్టయితే మున్సిపల్ కమిషనర్ ఇప్పటికి 3-4 చేంజ్ కావడం జరిగింది. అలాగే అధికారులు కూడా అందుబాటులో లేకుండా, ఏ అధికారి కూడా దాని బాధ్యత తీసుకోకుండా ఇలాగే వ్యవహరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మీరు యుద్ధ ప్రాతిపదికన బోధన్ మున్సిపాలిటీ పైన రివ్యూ ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా తాగునీటి కోసం ఎస్ఆర్ఎస్పీ నుంచి 2 క్యూసెక్కుల నీటిని నిత్యం విడుదల చేస్తున్నట్లు డ్యాం అధికారులు స్పష్టం చేశారు.
వానాకాలం పంటల కోసం కాకతీయ కాల్వ ద్వారా 3,000, సరస్వతి కాల్వ ద్వారా 10, లక్ష్మీ కాల్వ ద్వారా 50 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతోంది. తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 502 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 1,080.80 అడుగుల వరకు ఉంది. 80.5 టీఎంసీల సామర్థ్యం ఉండగా 47.25 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఇతర ప్రాంతాలకు రాఖీలను తరలించేందుకు ఆర్టీసీ కార్గోలో ప్రత్యేక సర్వీసులు ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు 4-5 రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామాగ్రిని కూడా పంపే అవకాశం కల్పించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సెంటర్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్గో అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. రాఖీల రవాణాకు సంబంధించిన ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీలో ప్రత్యేక కార్గో సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ పిలుపు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం, మొక్కలు నాటిన పాత్రికేయులు. పారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లో భారత్కు మరో పతాకం. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, భీమ్గల్లోని లింబాద్రిగుట్ట ఆలయంలో విశిష్ట పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.